హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే మా ఊరి బైపాస్. ఆ బైపాస్ రోడ్ కట్టినప్పటి నుండి ఆ రోడ్డు పైన చాలా మందికి చాలా రకాలుగా దెయ్యాలు కనిపించాయని చెప్తూ ఉంటారనమాట. వాటిలో ఒక రెండిటి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే మా ఊర్లో ఒక ఆయన అంటే వాళ్ళకి మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారనమాట. ఆయనకేమైందో తెలీదు. బాగా డ్రింక్ చేశాడనమాట. డ్రింక్ చేసేసి ఇంట్లో గొడవ పడేసి బయటికెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అక్కొచ్చిందనమాట. ఇలా కనపడకుండా వెళ్ళిపోయాడు, కోపంగా కొట్లాడేసి వెళ్ళాడని చెప్పిందనమాట. ఇలా వెళ్దాం పదా, వెతుకుదాం ఎలా వెళ్ళిపోయాడో తెలీదు, నాకు భయంగా ఉంది అని. అప్పుడు టైం ఎంతవుతుంది? రాత్రి 10 అలా అవుతూ ఉంటుంది. సరే పద అక్క వెళ్దామని నేను ఆ అక్క మా బైక్‌లో వెళ్ళామనమాట. అదే విధంగా ఇంకొక అబ్బాయికి కూడా చెప్పిందనమాట. అతను కూడా ఒక బైక్ వేసుకొని వచ్చాడు. ఈ ముగ్గురం కలిసి అంటే మేము ఒక బైక్ లో, ఆ అబ్బాయి ఒక బైక్ లో, ముగ్గురం కలిసి బైపాస్ లోకి వెళ్ళాం. బైపాస్ లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి రెండు పక్కలకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక వైన్స్ ఉంది, ఇక్కడ ఒక వైన్స్ ఉంది. అంటే లెఫ్ట్ లో ఒక వైన్స్ ఉంది, రైట్ లో ఒక వైన్స్ ఉంది అనమాట. అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఆ అబ్బాయి ఏమన్నాడు, మీరు ఇద్దరు ఇలా వెళ్ళండి, నేను వెళ్ళి ఇలా చూసుకొని వస్తాను అని చెప్పాడు అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ కి అతను, రైట్ సైడ్ కి మేమన్నమాట. ఆ విధంగా చెప్పాడు. చెప్పేసరికి నేనేమన్నానంటే, ఒక్కడివి వద్దులే ఈ టైంలో, ఎందుకు, రిస్క్ అవుతుందేమో, ఇద్దరం అందరం వెళ్దాం, వెళ్ళేసి చెక్ చేసుకొని మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుందాం అని చెప్పాను అనమాట. అతను ఏమన్నాడంటే, లేదు మనందరం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ డ్రింక్ చేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోవచ్చేమో కదా, అందుకే ఒకటే టైంలో ఇద్దరం వెతుకుదాం అని చెప్పాడు. సరే అయితే అని చెప్పి నేను ఆ అక్క ఏం చేశాం, రైట్ సైడ్ వెళ్ళిపోయాం. ఆ అబ్బాయి ఒక్కడేమో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ దాదాపు ఆ అబ్బాయి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, మేము వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. సో మేము వెళ్ళేసాం, వెళ్ళి అక్కడంతా చెక్ చేసుకున్నాం. చెక్ చేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాం అనమాట. ఆ అబ్బాయి ఏం చేశాడు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ వైన్స్ దగ్గర ఒక సర్కిల్ ఉందన్నమాట. ఆ సర్కిల్లోకి వెళ్ళాడు, ఆ వైన్స్ దగ్గర అంతా చెక్ చేశాడు. ఎక్కడ కనపడలేదు. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చోట ఒక పెద్ద ఆయన, అంటే దాదాపు ఒక 40-45 అలా ఉంటాయి, ఆయన సైకిల్ ఆపుకొని నిలబడుకున్నాడు బైపాస్ లో. ఆ టైంలో అతనికి అతను బైక్ లో వస్తున్నాడు కదా ఆ అబ్బాయి, ఆ అబ్బాయి లైటింగ్ లో కనపడ్డాడు అనమాట. ఏంటబ్బా పెద్ద ఆయన ఎక్కడున్నాడు అనుకున్నాడు. అంతలోపల ఆయన ఆ లైట్ చూసి వెనక్కి తిరిగి ఆపు ఆపు అన్నట్టుగా చేయబెట్టాడు అనమాట. ఆ పిల్లోడిని ఆపాడు అనమాట ఆ పెద్ద ఆయన. ఆపగానే ఈ అబ్బాయి అక్కడ బండి ఆపాడు. బండి ఆపి ఏంటియా అని అడిగాడు అనమాట. అడగగానే ఒకసారి లైట్ ఆఫ్ చేయన్నాడు. లైట్ ఆఫ్ చేశాడు ఆ అబ్బాయి. ఒకసారి అక్కడ ఎదురుగా చూడు అని అన్నాడు. ఎదురుగా చూస్తే ఈ అబ్బాయికి దిమ్మ తిరిగిపోయింది అక్కడ సిచ్యువేషన్ చూసి. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆకారం గుండ్రంగా ఉంది, అలా ఇలా తిరుగుతూ 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 రోడ్డు దాటుకుంటూ, అంటే బైపాస్ అంటే మధ్యలో డివైడర్ ఉంటుంది, అటు సైడ్ ఒక హైవే, ఇటు సైడ్ రెండు కలిపి ఉంటాయి కదా, దాన్ని దాటుకొని ఇలా వెళ్తుంది. ఆ ఆకారం కూడా ఎలా ఉందంటే, చుట్టూ హెయిర్ అన్నమాట, మొత్తం వెంట్రుకలు. ఆ వెంట్రుకలు అలా ఇలా ఊగుతున్నాయి. అది కూడా ఎంత ఎత్తుంది, మన నడుము వరకు ఉంటుంది అనమాట. అంటే ఒక 2 ఫీట్స్ లేదా 3 ఫీట్స్ అంతే, అంతే అంత హైట్ ఉంది. అలా ఇలా ఊగుతూ వెళ్తుందనమాట. ఆయన ఆ అబ్బాయికి చూపిస్తూ, ఏంటి బాబు ఇది, దెయ్యాలు ఈ టైంలోనే తిరిగితే మనం ఎలా పనులు చేసుకుంటాం అసలు, ఇది మనకు కనపడింది, అదే ఇంకొకరికి ఎవరికైనా కనబడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్తూ ఉన్నాడంట. ఈ అబ్బాయికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయంట. ఏంటి ఇది అసలు అని అనుకున్నాడంట. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంక పదబాబు వెళ్దాం అన్నాడంట. ఏంటి యా ఇది, ఎప్పుడు నేను చూడలేదంటే, ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది బాబు, ఇది అక్కడ పక్కనే చెరువు ఉంది కదా, ఆ చెరువులోకి వెళ్తూ ఉంటుంది, దాని స్థావరం ఇదే, నేను చాలా సార్లు చూశాను కానీ ఈ టైంలో చూడలేదు, అర్ధరాత్రి అలా చూసింటాను, ఎందుకంటే నేను పొలానికి వెళ్తా కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది బాబు, కానీ ఇది 10కే తిరుగుతోంది, ఇది చాలా భయంకరమైన విషయము, జాగ్రత్తగా ఉండాలి బాబు ఈ దారిలో వెళ్ళేటప్పుడు అని చెప్పాడు అనమాట. ఇంకా ఆ పిల్లోడు ఒక్క నిమిషం కూడా ఆగకుండా, అది వెళ్ళిపోయిన వెంటనే ఇంకా వెళ్దాం బాబు అని అనగానే ఆ పెద్ద ఆయన, ఈ పిల్లోడు ఫాస్ట్గా వచ్చేసాడు అనమాట ఇంటికి. వచ్చేసి ఇక్కడ ఊర్లో చెప్పాడు అనమాట ఇలా జరిగింది అని. అప్పుడు ఇంకా అరిచారు అందరూ, ఏ టైంలో అంటే ఆ టైంలో పిల్లల్ని పంపియద్దండి, మీకు ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళని పంపించాడని అరిచారనమాట. అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఇక రెండో ఇన్సిడెంట్, ఇది ఎలా జరిగిందంటే, ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడనమాట, అతను పక్క ఊరు అబ్బాయి. అతను పెళ్లి చూపులకు అని చెప్పి వేరే ఊరికి వెళ్ళాడు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని. వెళ్ళేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు, అంటే ఆటోలో వెళ్ళారనమాట. ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో పంచర్ అయింది. అప్పుడు టైం ఎంత అవుతూ ఉంటుంది, దాదాపు 12 అలా అవుతూ ఉంటుంది రాత్రి. ఆ టైంలో అది కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఆటో పంచర్ అయిందనమాట.
ఆ అబ్బాయి ఏం చేశాడు, మా ఊర్లో ఒక అబ్బాయికి ఫోన్ చేశాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ చేసి, "రే ఇలా ఆటో పంచర్ అయింది. నేను ఫ్యామిలీతో వచ్చాను. నువ్వు త్వరగా రారా" అని చెప్పాడనమాట. ఆ అబ్బాయి ఆ రోజు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అంటే మా ఊర్లో అబ్బాయి. ఇంకా ఫ్రెండే గదా! ఫోన్ చేశాడు. రమ్మంటున్నాడు. అందులో ఫ్యామిలీ గూడా ఉందంటున్నాడని జెప్పి, ఈ అబ్బాయి ఏం చేశాడు, సరేలేరా వస్తున్నానని జెప్పి ఇంగ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరేసరికి 12:30 అంటే 12:30 అలా అయిందనమాట. బైకేసుకొని మా ఊర్లో నుంచి వెళ్ళాడనమాట. వెళ్ళేసి బైపాస్ రోడ్ ఎక్కాడు. బైపాస్ రోడ్ ఎక్కేసి కొంచెం ఒక 100 అంటే ఒక 100, 200 అడుగులు ముందుకెళ్ళింటాడనమాట. వెళ్ళగానే ఒక చోట ఒక ఫ్యాక్టరీ ఉంది. అది మూతపడిపోయిందనమాట. ఆ ఫ్యాక్టరీ నుంచి ఆ పక్కన నుంచి వెళ్ళేటప్పుడు అతని వెనక పక్క సీట్ ఉంటుంది కదా బైక్‌లో. ఆ సీట్ పైన గట్టిగా చేత్తో నార్మల్‌గా మనం ఎప్పుడన్నా బైక్స్ ఎక్కడన్నా పార్క్ చేసుంటారు గదా! అక్కడ బైక్ పైన గట్టిగా కొడితే ఎంత సౌండ్ వస్తుంది. అలా ఎవరో గట్టిగా కొట్టారనమాట ఆ టైంలో. అతను బైపాస్‌లో వెళ్ళేటప్పుడు. సడెన్‌గా అతనికి బండి షేక్ వచ్చిందనమాట. షేక్ వచ్చింది. కానీ అతనికి బాగా బైక్ వచ్చు కాబట్టి బైక్‌ని కంట్రోల్ చేశాడనమాట. సో, ఆ విధంగా కింద పడలేదు. కానీ అతనికి ఒళ్ళంతా చెమటలు. అలాగే వణికిపోతున్నాడు. ఇంక ఏం చేయాలో అర్థం గాక, ఇక నేను ఆగితే నాకేదైనా అవుతుంది. నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలని జెప్పి ఒక్క నిమిషం గూడా ఉండలేదనమాట. ఎంత ఫాస్ట్‌గా అంటే అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి వాడిని తిట్టాడనమాట. "ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తే ఎలా అనుకున్నావురా? తెల్లారిన తర్వాత రావచ్చు గదా నువ్వు. ఏంరా కొంచెమైనా తెలివుందా లేదా? దారిలో ఇలా జరిగింది నాకు. నాకేమన్నా అయితే నువ్వేం జెప్తావు మా ఇంట్లో వాళ్ళకని" జెప్పి అరిచాడనమాట. అది రెండో ఇన్సిడెంట్. ఈ విధంగా మా బైపాస్ రోడ్‌లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ చూడాలి, అలాగే వినాలనుకుంటే మన మిస్టర్‌లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.